ఆయన ఎలా ఉన్నారు? నో రీసెంట్లీ వస్తున్న కామెంట్స్కి రిప్లై ఇవ్వాలి అండ్ దానికి సంబంధించిన ఒక కంప్లీట్ క్లాస్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ క్లాస్ చెప్పడం జరుగుతుంది. ఈ క్లాస్ యొక్క మెయిన్ పర్పస్ వచ్చేటప్పటికల్లా మ్యాథ్స్ పేపర్ యొక్క పేపర్ ప్రజెంటేషన్ ఎలా ఉండాలి, అంటే మనం ఆన్సర్ రాసే పద్ధతి ఎలా ఉండాలి, దానిలో మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని పాయింట్స్ చూసుకున్నట్టయితే ఒక క్వశ్చన్కి మనం ఆన్సర్ని తీసుకొచ్చేటప్పుడు డిఫరెంట్ పద్ధతులు ఉంటాయి. దానిలో కొన్ని షార్ట్ కట్స్ మెథడ్స్ని కనుక యూజ్ చేసినట్టయితే అవన్నీ కూడా ఆబ్జెక్టివ్ మెథడ్స్ కిందకి వస్తాయి. వేరే యాజ్ 2 మార్క్స్కి ఇచ్చాడా, 1 మార్క్స్కి ఇచ్చాడా, 4 మార్క్స్కి ఇచ్చాడా, 8 మార్క్స్కి ఇచ్చాడా, అంటే దాని యొక్క వెయిటేజ్ ఎంత, వెయిటేజ్ని బేస్ చేసుకుని మనం ఆన్సర్ని ఎలా రాస్తున్నాం, అంటే మనకున్న స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ పద్ధతిని వాడుతూ మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నామా, లేకపోతే కనుక వాటిల్ని ఆల్టర్నేటివ్ మెథడ్స్ దట్ ఈస్ డైరెక్ట్ స్టెప్స్ యూజ్ చేస్తున్నామా. రెండోది, ఎక్కడెక్కడైతే ఫార్ములాస్ నువ్వు యూజ్ చేసావో ఆ ఫార్ములాస్ అన్నిటిని కూడా ప్రాపర్లీ మెన్షన్ చేస్తున్నావా లేదా. ఓకేనా, ఈ పాయింట్స్ అన్ని గనక కవర్ చేసుకోకపోతే మ్యాథ్స్ లో పేపర్ ప్రజెంటేషన్ కంప్లీట్లీ ఇంప్రాపర్ గా వస్తుంది. ఎప్పుడైతే నీకు ఆ పేపర్ ప్రజెంటేషన్ ఎగ్జామ్ వాల్యుయేషన్ దగ్గరికి వెళ్తుందో అవన్నీ ప్రాపర్లీ రిప్రజెంట్ చేయనందుకు నీకు మార్క్స్ కట్ అయిపోతాయి. మనం రాసి వచ్చిన తర్వాత 85+ మార్క్స్ లేదా 100 out of 100 రాసి వచ్చాము అని చెప్పి మనం అనుకుంటాం, కానీ రిజల్ట్ వచ్చేటప్పటికల్లా డిఫరెంట్ రిజల్ట్స్ ని ఎక్స్పీరియన్స్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, దీనికి మెయిన్ రీజన్ వచ్చేటప్పటికల్లా మెయిన్ గా పాయింట్ టు పాయింట్ కనుక మాట్లాడినట్టయితే ఫస్ట్ వన్, సో పాయింట్ టు పాయింట్ చెప్తాను. ఏదైతే నువ్వు సొల్యూషన్ ని రిప్రజెంట్ చేసావో దాంట్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ షార్ట్ కట్స్ ని యూజ్ చేసేసి ఎక్కడా కూడా ఏ ఫార్ములా యూజ్ చేసావు వాటిల్ని పక్కన సిన్స్ అని మెన్షన్ చేయకుండా ఇంప్రాపర్ రైటింగ్తో అలా కనుక రాసినట్టయితే మార్క్స్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రెండోది వచ్చేటప్పటికల్లా నీ రైటింగ్ స్కిల్స్, అంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్, తెలుసు కదా, అవునా. కాబట్టి మన పేపర్ ఇంప్రెసివ్గా కనుక లేకపోయినట్టయితే డెఫినెట్లీ మార్క్స్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇది వన్ ఆఫ్ ద రీజన్. ఇంకా మీకు లాస్ట్లో ఇంకా 7-8 రోజులు ఎగ్జామ్స్కి మిగిలే ఉంది. వేరే మ్యాథ్స్ వచ్చేటప్పటికల్లా ఆల్మోస్ట్ ఇంకో 15 రోజులు టైం ఉంది. కాబట్టి నీకు సఫిషియెంట్లీ టైం ఉంది. సో సైమల్టేనియస్లీ రైటింగ్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి. క్లియరా. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా దాని యొక్క ప్రజెంటేషన్, అంటే ఒక ప్రాబ్లంకి ఆన్సర్ రాసేటప్పుడు నువ్వు ఆన్సర్ ర్యాండమ్లీ ఎలాగోలా రాస్తే పర్లేదు అని రాయకుండా గివెన్ డేటా ఏంటి, దానిలో ఉపయోగపడే ఫార్ములా ఏంటి, ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేయడానికి మనకు ఇచ్చిన డేటా ఏముంది, అండ్ దాన్ని ప్రాసెస్ ఆఫ్ సాల్వింగ్ ఏం చేసావు, లాస్ట్లో రిజల్ట్ అనే దాన్ని ప్రాపర్లీ మెన్షన్ చేసావా లేదా, ఇవన్నీ కూడా దానిలో ఉండే పాయింట్స్ అన్నమాట. ఇవన్నీ కవర్ చేసుకుంటూ రాస్తేనే మనకి ప్రజెంటేషన్ బాగుంటుంది అండ్ వెయిటేజ్కి కూడా సరిపోతుంది. దెన్ ఓన్లీ నీకు అక్కడ మార్క్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి. క్లియరా. నెక్స్ట్, వీటన్నిటితో పాటు టెక్స్ట్ బుక్ పద్ధతిని వాడుతున్నావా లేదా, దిస్ ఇస్ ద మేజర్ ఇష్యూ. క్లారిటీ వచ్చిందా. మీరు ఆబ్జెక్టివ్ మెథడ్స్, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్లో సైమల్టేనియస్లీ ఇంటర్మీడియట్తో పాటు మిమ్మల్ని నీట్ ఎగ్జామ్కి, ఐఐటి మెయిన్స్కి, ఎంసెట్కి ప్రిపేర్ చేస్తూ ఉంటారు. వాటిల్లో స్టెప్స్ అన్నీ కూడా మనం డైరెక్ట్లీ యూజ్ చేసేస్తాం. మెథడ్ మారుస్తున్నామని కాదు కానీ డైరెక్ట్లీ యూజ్ చేస్తాం. వేరే డిస్క్రిప్టివ్లో వచ్చేటప్పటికల్లా మనకి ఎంత వెయిటేజ్లో అయితే క్వశ్చన్స్ అడిగాడో అకార్డింగ్లీ దానికి మనం ఆన్సర్స్ని మెన్షన్ చేయాల్సి వస్తుంది. అలా కనుక రాయకపోయినట్టయితే మీకు మార్క్స్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. క్లారిటీ వచ్చిందా. సో ఈ మెయిన్ 4 రీజన్స్ వల్ల మనం ఎగ్జామ్ రాసి రిజల్ట్ను ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ వచ్చే రిజల్ట్ మాత్రం వేరేలా ఉంటుంది. మార్చ్ దానిలో ఎగ్జామ్ దానికి రిజల్ట్ ఆల్రెడీ వచ్చేసింది, దానిలో దీన్ని ఈ పార్టికల్లో నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తుంటావు. ఓకేనా. నా ఈ బెటర్మెంట్ ఎగ్జామ్లో వాటన్నిటినీ కూడా ఓవర్కమ్ చేసుకుంటే తప్ప నువ్వు బెస్ట్ రిజల్ట్ని గెయిన్ చేయలేవు. ఓకేనా. ఎగ్జాంపుల్, మీకు ఆల్రెడీ మ్యాథ్స్కి సంబంధించి ఫస్ట్ గెస్ట్ పేపర్ ఇచ్చేసాను. సెకండ్ గెస్ట్ పేపర్ యొక్క వెయిటేజ్ ప్రకారం డిస్కషన్ జరుగుతుంది. దానికి సీక్వెన్స్ ఆఫ్ క్లాసెస్ అనేవి రన్ అవుతా ఉన్నాయి. వాటిని జాగ్రత్తగా చూసుకోండి. రెండోది, దానిలో కనుక వన్ ఆఫ్ ద పేపర్ని మీకు సింపుల్గా ఎగ్జామ్ రాసే రిప్రజెంట్ చేసే పద్ధతి ఎలా ఉండాలని చెప్పి చూపించడానికి తీసుకొచ్చాను.
సపోజ్ ఈ ప్రాబ్లం చూడండి, 9th ప్రాబ్లం, నువ్వు గెస్ట్ పేపర్లో ఆల్రెడీ చూసే ఉంటావు. ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు, పాసింగ్ త్రూ ద పాయింట్ అండ్ స్లోప్ ఇచ్చేసాడు. ఓకేనా, దీనిలో కనుక నువ్వు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఫస్ట్ గివెన్ డేటా రాయాలి. కాబట్టి 0,0 నుంచి పాస్ అవుతుంది, స్లోప్ m ఉంది అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ దాకా మనం 2 మార్క్స్ దానిలో దాని యొక్క గివెన్ డేటాని రిప్రజెంట్ చేసాం. క్లియరా? రెండోది, పాయింట్ స్లోపు ఇచ్చేస్తే ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా y మైనస్ y1 ఇజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. కాబట్టి దానికి సంబంధించిన ఫార్ములా ప్రాపర్లీ రిప్రజెంట్ చేసావు. నెక్స్ట్ సబ్స్టిట్యూషన్, ఇచ్చిన పాయింట్ ఏమో 0,0, స్లోప్ వచ్చేటప్పటికల్లా m ఉంది కాబట్టి ఇవి రెండు సబ్స్టిట్యూట్ చేసావు. కాబట్టి మూడో రిజల్ట్ అది వచ్చింది. నాలుగోది వచ్చేటప్పటికల్లా దాన్ని సింప్లిఫై చేసి స్టాండర్డ్ ఫామ్ ax ప్లస్ by ప్లస్ c ఫామ్ లో పెట్టావు. హెన్స్ అయిపోయింది. లాస్ట్ లో రిజల్ట్ రాస్తావు ఏమని, హెన్స్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఈస్ mx మైనస్ y ఇజ్ ఈక్వల్ టు 0 అని రాస్తే సరిపోతుంది. క్లారిటీ వచ్చిందా? ఇలా మనకి క్వశ్చన్ 2 మార్క్స్ ఇచ్చినప్పుడు ఆ 2 మార్క్స్ కి సంబంధించిన డేటా మొత్తాన్ని కూడా నువ్వు రిప్రజెంట్ చేస్తేనే నీకు దానిలో 10% మార్క్స్, 2 అవుట్ ఆఫ్ 2 మార్క్స్ పడతాయి. దీనిలో నువ్వు దాన్ని మెన్షన్ చేయలేదనుకోండి, ఆ మార్క్స్ లాస్ అయిపోతావు కదా. అలా వెయిటేజ్ ని బేస్ చేసుకుని రాయాలి. ఓకేనా? అలాగే ఇంకో క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ 14th క్వశ్చన్ ఫర్ ద 2 మార్క్స్. సెట్ ఏ ఇచ్చేసాడు, ఏ క్రాస్ ఏ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. డైరెక్ట్లీ 2 టైమ్స్ క్రాస్ డైరెక్ట్లీ చేయలేవు కాబట్టి ముందు ఏ క్రాస్ ఏ చేసి పాసిబుల్ ఆర్డర్డ్ పెయిర్స్ మొత్తాన్ని రాసుకున్నావు. తర్వాత ఏం చేసావు, దాన్ని మళ్ళీ ఏతో క్రాస్ చేసుకున్నావు. వచ్చే దానిలో లాస్ట్ లో వచ్చేటప్పటికల్లా టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్డర్ పెయిర్స్ ఎన్ని వస్తాయో దాంతో సహా రిప్రజెంట్ చేసావు. ఇలా గనక రిప్రజెంట్ చేసినట్టయితే నీకు దీనిలో 10% మార్క్స్ వస్తాయి. ఓకేనా? యాక్చువల్లీ ఈ ఆన్సర్స్ అన్ని కూడా ఫస్ట్ పేపర్ కి సంబంధించిన కంప్లీట్ ఆన్సర్స్. అంటే 8 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్, 1 మార్క్ నువ్వు ఎలా రాయాలి, ఎలా రిప్రజెంట్ చేయాలి, ఎలా రిప్రజెంట్ చేస్తే నీకు 10% మార్క్స్ వస్తాయనే దాంతో ఆ ఫస్ట్ గెస్ట్ పేపర్ కి సంబంధించిన ఆన్సర్ షీట్స్ అన్ని కూడా నేనే ఆన్సర్ చేసి వాటి యొక్క పీడిఎఫ్స్ అన్ని కూడా అప్లోడ్ చేశాను. అండ్ వాటి యొక్క పీడిఎఫ్స్ లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. ఎంపీసీ వాళ్ళకి విడిగా ఉంటాయి, బైపీసీ వాళ్ళకి విడిగా ఉంటాయి. ఇదే సీక్వెన్స్ లో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ దానికి సంబంధించిన కూడా ఆన్సర్ షీట్స్ అన్ని కూడా హ్యాండ్ రిటన్ నేనే రాసి, సో దట్ రేపొద్దున నీకు నాట్ ఈవెన్ 1 మార్కు కూడా తగ్గకూడదు అనే ఉద్దేశంతో వీటన్నిటిని కూడా అప్లోడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా దీనిలో ఇచ్చాను. అండ్ మీరు కనుక దానిలో ఎన్రోల్ చేసుకుని ఒకసారి గెస్ట్ పేపర్ వైస్ కనుక వెళ్ళినట్టయితే ఏ గెస్ట్ పేపర్ కి సంబంధించి దాని యొక్క సొల్యూషన్స్ అక్కడే అప్లోడ్ చేయడం జరుగుతుంది. మ్యాథ్స్ ఫస్ట్ గెస్ట్ పేపర్ యొక్క సొల్యూషన్స్ ఇవి ఆల్రెడీ అక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి అక్కడి నుంచి మీరు వాటిని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకుంటూ మీరు ఏదైతే అనుకున్నారో అండ్ ఎలా అయితే రిప్రజెంట్ చేయాలో, ఈ రెండింటికి మధ్యలో ఏవేవైతే డిఫరెన్స్ ఉన్నాయో అవన్నీ క్లియర్ కట్ గా చూసుకుంటూ రేపు ఎగ్జామ్ దానికి మీ ప్రిపరేషన్ ని ముందుకు తీసుకెళ్ళండి. ఓకేనా? ఇది ఫస్ట్ గెస్ట్ పేపర్ కి సంబంధించిన ఆన్సర్ షీట్. అబౌట్ 14 పేజీలో 15 పేజీలో పీడిఎఫ్ ఉంటుంది. సో దాన్ని మొత్తాన్ని కూడా ఎంపీసీ ఫోల్డర్ దానిలో ఇవ్వడం జరిగింది. ఫస్ట్ గెస్ట్ పేపర్ దానిలో మీరు అక్కడికి వెళ్ళి దాన్ని బ్రౌజ్ చేసుకుని సొల్యూషన్స్ అన్నిటిని కూడా జాగ్రత్త ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా? రిమైనింగ్ సెకండ్ గెస్ట్ పేపర్, థర్డ్ గెస్ట్ పేపర్ కి సంబంధించిన సొల్యూషన్స్ కీస్ కూడా మీకు రేపు ఎల్లుండిలో అందించడం జరుగుతుంది. సేమ్ యాజ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అండ్ బయాలజీ ఆల్సో. ఓకేనా? కాబట్టి ఏ స్టూడెంట్స్ అయితే సప్లిమెంటరీ అండ్ బెటర్మెంట్ లో రాస్తున్నారో 10% మార్క్స్ రావాలి అని చెప్పి ఉద్దేశంతో దీనికి ప్రిపేర్ అవుతున్నారో, మన యొక్క ప్రిపరేషన్ తో పాటు ప్రజెంటేషన్ స్కిల్స్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. అందువల్ల మీ రైటింగ్ స్కిల్స్ ని డెవలప్ చేసుకోండి. ఓకేనా? నీ రైటింగ్ నీకు మాత్రమే బాగుంటే సరిపోదు, రేపు పొద్దున వాల్యుయేషన్ చేసే ఎగ్జామినర్ కి నీట్ గా అనిపించాలి. దాన్ని దృష్టిలో పెట్టుకుని నీ ప్రిపరేషన్ ని ముందుకు తీసుకెళ్ళు. రెండోది ప్రజెంటేషన్ స్కిల్స్ బాగుండాలి. రిప్రజెంటేషన్ చేసే పద్ధతి వచ్చేటప్పటికల్లా టెక్స్ట్ బుక్ ప్యాటర్న్ లో రాస్తేనే మనకి ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని కవర్ చేసుకుంటూ మీ ప్రిపరేషన్ ని ముందుకు తీసుకెళ్ళండి. ఇది మ్యాథ్స్ యొక్క ప్రజెంటేషన్ స్కిల్స్ ఎలా చూసుకోవాలి అని చెప్పి, అలాగే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ వచ్చేటప్పటికల్లా వాటికి కూడా డిస్కషన్ తీసుకొస్తాను. దాని యొక్క ఆన్సర్ షీట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి వన్స్ అది కంప్లీట్ అవుతూనే దాని యొక్క పేపర్ డిస్కషన్ కూడా చేస్తాను. ఓకేనా? ఆల్ ద బెస్ట్ నాన్న. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుస్తాను.